ఏమనిపిస్తుంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉన్నది. శ్రీశైలం యాదవ్ గారు ఎమ్మెల్యే కావాలని ప్రయత్నం చేశారు, ఇప్పుడు మీ కొడుకు రూపంలో అది నెరవేరింది. సో అనుకున్నారా ఖచ్చితంగా గెలుస్తాడు ఈసారని? కానీ గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు కదా. మేము ఓడిపోలే, ఓడగొట్టిరు. అట్లా కావాలని చేసి అట్లా చేసి. సో కాన్ఫిడెంట్ గా ఉన్నారా మీ మీద అన్ని విమర్శలు వచ్చినప్పుడు, వీళ్ళంతా ఇది అది అని అన్నప్పుడు? ఇక మేమేం బాధపడలేదు బిడ్డ. అంతేనా? మనము ఏమన్నా తప్పు చేస్తే, మనం రౌడీజం చేస్తే, గుండాయిజం చేస్తే మనం భయపడ్డాం. అవన్నీ మన దగ్గర లేనప్పుడు ఎందుకు భయపడాలా అనుకొని ఎవరు అనుకున్నా వాళ్ళే. ఓకే. కానీ పెద్ద మనిషి ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసి వచ్చిన పెద్ద మనిషిది మా సార్ది, కానీ సీరియస్ గానే అంటే నన్ను ఇంత మాట అంటారా అనే కసితో ఉన్నాడు. ఎందుకో ఉన్నాడంటే అది ఆయనకు ఊకే రౌడీ 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 అంటే ఆయన మైండ్ లా ఆవేశం వస్తుంది. కానీ మేము ఎవరినేం అనలే, కొని వాళ్ళ పాపన వాళ్ళు పోతారు అంతే. ఓకే. ఎవరు అనుకుంటే వాళ్ళ పాపన పోతారు. మనం తప్పు చేయనప్పుడు మనం భయపడతాం. సో ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఎట్లా పనిచేయాలని అనుకుంటున్నారు? అంటే ఏం చెప్తారు మీ అబ్బాయికి? మీ అబ్బాయికి మీరు చెప్పేది ఏంది అంటే, ప్రజల ముందు ప్రజలు చూస్తున్నారు కాబట్టి. కోడలు చెప్పింది కదా, అదే నేను చెప్తా. ఏమని చెప్తారు? మీరేం చెప్తారు? మీ కోడలు అత్త వేరే ఉంటది కదా. ప్రజలకు సేవ చేయాలనే చెప్తా. ఓకే. ఇప్పుడు ఏమైతే ప్రాబ్లం వాళ్ళకు ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేయాలనే చెప్తా. ఓకే.